బాలయ్య బాబీ కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాకుతో దుమ్ము రేపుతుంది. పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో బాలయ్య కుమ్మేశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక తమన్ బీజిఎం పిచ్చెక్కించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రెస్పాన్స్ పై సంతృప్తిని వ్యక్తం చేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో పాటు ఉంటుందని మేకర్స్ తెలిపారు. డాకు మహారాజుకు సీక్వెల్ ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించగా, సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు కానీ ప్రీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రీక్వెల్ కోసం బాబీ దగ్గర ఓ ఐడియా ఉంది. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. దానిపై మీద వర్క్ చేస్తున్నాం అని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి రానున్న రోజుల్లో డాకు మహారాజుకు ప్రీక్వెల్ ఉంటుందని అర్థమవుతుంది. డాకు మహారాజు జీవిత కథ ఆధారంగా పార్ట్ ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా మీద ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాకి రెండో భాగం వస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి బాబీ దర్శకత్వాన్ని వహించాడు. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర, నాగవంశీ ఈ మూవీని నిర్మించాడు. ఇక డాకు మహారాజ్ కథ విషయానికి వస్తే 1996లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో కథ మొదలవుతుంది. కృష్ణమూర్తికి అంటే సచిన్ కేడేకర్ కి చెందిన కాఫీ ఎసెట్ లీజుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు రవికిషన్ స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతుంటాడు. త్రిమూర్తులు అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నాలు చేస్తాడు. దాంతో కృష్ణమూర్తిపై పగను పెంచుకున్న త్రిమూర్తులు అతని మనవరాలు వైష్ణవిని చంపాలని చూస్తాడు. వైష్ణవిని కాపాడడానికి చంబల్ లోయకు చెందిన డాకు మహారాజ్ అనే బాలకృష్ణ వస్తారు. నానాజీగా పేరు మార్చుకుని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్ గా చేస్తాడు. మరోవైపు చంబల్ లోయలో సీతారాం అంటే బాలకృష్ణ, అతని భార్య ప్రజ్ఞ జైస్వాల్ ఇరిగేషన్ ఇంజనీర్స్ గా పనిచేస్తుంటాడు. ఆ ఏరియా మొత్తం మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ బాబీ డియోల్ కనుసన్నల్లో ఉంటుంది. తన మైనింగ్ బిజినెస్ కొట్టొచ్చిన వారిని దారుణంగా అంతమొందిస్తుంటాడు. బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు.